ఇంకొక పెద్ద స్కామ్. ఈ స్కామ్ ఏంది? అసలు హాల్ టికెట్ నంబర్ మీకు ఇప్పుడు చూపిస్తాను. హాల్ టికెట్ నంబర్లు ఎవ్రీ రెండు ఒక హాల్ టికెట్ నంబర్ ఇచ్చి హాల్ టికెట్ నంబర్ 470, 471 ఉన్న సిరీస్ ఉన్న వాళ్ళందరికీ ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇట్లా 654 మంది ఉన్నారు. 470 to 471 హాల్ టికెట్ నంబర్ ఉన్న వాళ్ళందరికీ దాని కింద ఆ సిరీస్ ఉన్న హాల్ టికెట్ నంబర్ అందరికీ 253 మార్కులు అందరికీ సేమ్ మార్కులు వస్తాయి. 0.5% కూడా డిఫరెన్స్ ఉండదు. సేమ్ మార్క్స్. 306, 307 ఉన్న సిరీస్ ఉన్న హాల్ టికెట్ ఉన్న వారికి 373.5 అందరికీ సేమ్ మార్క్స్ వస్తాయి. 438, 439 ఉన్న హాల్ టికెట్ నంబర్ ఉన్న సిరీస్ వాళ్ళందరికీ 270.5 మార్క్స్ వస్తాయి. ఈ మార్క్స్ అన్ని సేమ్ ఎట్లుంటాయి? 654 మందికి మొత్తం ప్రతి ఒక్కరికి సేమ్ మార్క్స్ ఇచ్చిండ్రు. ఇది ఎట్లా సాధ్యం? 0.5% కానీ ఒక మార్క్స్ అనేటి 654 మందికి ఒక్కటే మార్క్స్ వస్తాయండి? సేమ్ మార్క్స్ వస్తాయా? అంటే వీళ్ళు ఏం కరెక్షన్ చేసినట్టు? అదే విధంగా హాల్ టికెట్ నంబర్ 276, 278 ఇళ్ళ మార్క్స్ ఆల్టర్నేట్ హాల్ టికెట్ నంబర్స్ ఇవి. ఇదేమో ఇంతకుముందు చెప్పింది కంటిన్యూస్ హాల్ టికెట్స్ 470, 471 కంటిన్యూస్. ఇప్పుడు నేను చెప్పేది ఆల్టర్నేట్ హాల్ టికెట్ నంబర్స్. హాల్ టికెట్ నంబర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. 276, 278, 277 ఉండదు. ఇలా 276, 278 ఇది వచ్చిన దాంట్లో 441 మార్కులు. ఇవే మొత్తం 700 చిల్లర మందికి, 702 మందికి సేమ్ మార్క్స్ ఉంటాయి. 0.5% తేడాతోనూ కొంచెం సేమ్ మార్క్స్ మొత్తం అందరికి. అసలు ఈ పేపర్లు కరెక్షన్ చేసిండ్రా, ఈ పేపర్లు కరెక్షన్ చేయలేదా? ఇది నేను చెప్పిన కవిత్వం కాదు. వాళ్ళ వెబ్సైట్లో పెట్టిన వాళ్ళ వెబ్సైట్ నుంచే నేను డౌన్లోడ్ చేసిన ఈ మార్క్స్ అన్ని. ఎట్లా వస్తాయి అందరికీ ఒకటే మార్క్స్? అంటే దీనికి జవాబు పాపం వాళ్ళు పోయి రాసిన వాళ్ళు అడిగితే ఒక్కరికి కూడా దీని మీద జవాబు చెప్పరు. మరి జవాబు ఎందుకు చెప్తలేరు? మీరంతా కరెక్ట్ ఉండుంటే దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మరి మీరు అంతా కరెక్ట్గా చేసి ఉంటే ఎందుకు దీని మీద జవాబు చెప్తలేరు? మళ్ళా తర్వాత దీని కరెక్షన్ ఎవరితో చేయించిండ్రు? ఇట్లాంటి మార్క్స్ చేయడానికి డిగ్రీ లెక్చరర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, ప్రైవేట్ సంస్థల ఉన్న వాళ్ళు మన కోచింగ్ సెంటర్స్, ఎక్స్పైరీ కోచింగ్ సెంటర్స్ తోని కరెక్షన్ చేయించారు. ఇది ఎంతవరకు కరెక్టు? కరెక్షన్ అనేది ఎవరితో చేపియాలి? ప్రొఫెసర్లతో చేపియాలి. తర్వాత ఒక్కొక్క పేపర్ని 2 సార్లు కరెక్షన్ చేస్తారు. మరి ఆ 2 సార్లు కరెక్షన్ చేసింది కేవలం 60 రోజుల లోపలనే ఎట్లా కంప్లీట్ చేసారు? మినిమం కరెక్షన్ చేయాలంటే ఒక 4-5 months to 6 months కంపల్సరీ పడుతుంది. మరి ఇది ఎందుకు కరెక్షన్? ఇది వీళ్ళతో చేయించిండ్రు, ఎందుకు ప్రొఫెసర్లతో చేయించలేదు? ఇది ప్రతి ఒక్కరికి అనుమానం ఉన్నది.